నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు, భగవద్బంధువులు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించేందుకు హాజరైన శ్రీవారి సేవకులతో ఆత్మీయ సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ నెల సెప్టెంబర్ 26 లోపు 2002 సంవత్సరపు ఎన్నికల జాబితా అనుసంధానం పూర్తి చేయండి. బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి నారపురెడ్డి మౌర్య. నానా దిక్కుల నరులెల్లా వానల్లోనే వత్తురు కదలి సాక్షాత్ భగవంతుడే ఆలయం వెలుపలకు వచ్చి దర్శన భాగ్యం కల్పించే అపురూప ఉత్సవాలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరువీధులు మెరిసే దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వార్షిక బ్రహ్మోత్సవాలకు దేదీప్యమానంగా ముస్తాబైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారం. శ్రీవారి స్వరూపాల కటౌట్లు, పూల తోరణాలు, విద్యుత్ దీపాలంకరణతో మిరుమిట్లు గొలుపుతూ స్వర్ణ కాంతులీలుతున్న తిరుమల క్షేత్రం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారికి అష్టలక్ష్మి చంద్రవంక కంటి కానుకగా అందింది. తెలంగాణ ఎంపీ కొండే విశ్వేశ్వరరెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటిని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తల్లి జగన్మాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి జ్ఞాన ప్రసూనాంబగా భక్తులకు దివ్యదర్శన భాగ్యం అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు సోమవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిగా దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణంలోని బాల జ్ఞానాంబికాదేవి సన్నిధిలో కొలువు తెచ్చి విశేష పూజలను చేపట్టారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను నివేదించిన అనంతరం మహామంగళ హారతులను, పూర్ణాహారతులను శాస్త్రయుక్తంగా సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని అమ్మవారి ఆలయం ఎదుట అమ్మవారిని కొలువు తెచ్చి విశేష దీపారాధన నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో మ్రొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపును హర్షిస్తూ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై ఆనందోత్సవ ర్యాలీ చేపట్టారు. స్థానిక బేరీవారి మండపం నుంచి 4 మాడవీధుల్లో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రధాని మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, జీఎస్టీ తగ్గింపు దేశ అభివృద్ధికి మేలు మలుపు అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు అమల్లోకి తెచ్చి ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారని, అన్ని వర్గాల ప్రజలకు పండుగగా మారిందని కోలా ఆనంద్ అన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీని 2 స్లాబ్లకు మార్చి కేవలం విలాసవంతమైన వస్తువులపైన మాత్రమే జీఎస్టీ ఉండేలా చేయడం ద్వారా సామాన్య కుటుంబాలకు పన్నుల భారం లేకుండా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలిపారు. మోదీ నిర్ణయం వల్ల దేశంలో ప్రతి కుటుంబానికి పండుగ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, కండ్రిగ ఉమ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే 2017లో వచ్చినటువంటి జిఎస్టీ అమలు ఏదైతే ఉందో ఆ జిఎస్టీ అమలు దేశ అభివృద్ధి కోసం, దేశంలో అందరూ బాగుండాలా, దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడాలా, ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లావాదేవీలు జరగాల అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప చారిత్రక నిర్ణయాన్ని జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ రోజు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 5%, 12%, అదే 18%, 28% రేట్లు వస్తువుల మీద ఉండేటటువంటి పరిస్థితి చూసాం. మరి పేద కుటుంబాలకి, అదే రకంగా మధ్యతరగతి కుటుంబాలకి అందరూ కూడా వస్తువుల మీద తీసుకున్నటువంటి జిఎస్టీ అమల్లోకి జరగాల, వారందరూ కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుట్టుబడిన తర్వాత ఈ రోజు సెప్టెంబర్ 3వ తారీఖున నరేంద్ర మోడీ గారు శ్రీ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు
ఇద్దరు కలిసి మరి వీటన్నిటి కూడా ఒకే సిస్టమ్ మీద అన్ని పాత పద్ధతులన్నీ కూడా తీసేసి నిరుపేదలకి అదే విధంగా మధ్యతరగతి కుటుంబాలకి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేలు జరిగే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఉన్నటువంటి 5% కావచ్చు 12% పెట్టి మిగతా అన్ని కూడా తీసేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, నిత్యావసర సరుకులు ఉన్నాయో, నిత్యావసర ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈరోజు జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి ఈ రోజు భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకాలు చేస్తూ మరి అందరూ కూడా వ్యాపారస్తులు అదే విధంగా వ్యాపార సంస్థల వారు కూడా ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలియజేసుకుంటున్నాము. అందుకే శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, అదే రకంగా జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ గారి ఆదేశాలతో ఈ రోజు జిఎస్టీకి అమలు పరిచిన దానికి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధికి మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దుప్పా వెంకటరమణ కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు పర్యవేక్షకులు రవి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. सर्वत्र न्याय विषये दिग्विजय प्राप्तिरस्तु। దక్షిణ కైలాస క్షేత్రంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొలువుతీరిన శక్తి స్వరూపిణులు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు బాలత్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణుల ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవార్లు విశిష్ట అలంకారాలలో కొలువు తీరారు. పట్టణంలోని బజారు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో తిరువయ్యారు త్యాగరాజస్వామి మరియు కమలాంబికాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మేడాంలో వెలసిన దక్షిణ కాళికాదేవి అమ్మవారికి ఆనంద భైరవి అలంకారం చేశారు. పానగల్లోని పొన్నాలమ్మదేవికి బీపీ అగ్రహారంలోని పెద్దగంగమ్మకు, బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మకు బాల త్రిపుర సుందరీదేవి అలంకారాలు చేసి విశేష పూజలను జరిపారు. భాస్కరపేటలోని చాముండేశ్వరీదేవి బాల త్రిపుర సుందరీదేవిగా, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి బాల వాసవీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాలలో వెలిసిన శక్తి స్వరూపిణులు దివ్యమంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను జరుపుకున్నారు. మహిళా భక్తులు ఆలయాలలో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. శక్తి ఆలయాలు భక్తులతో సద్దడిగా మారాయి. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తానని తెలిపారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. శ్రీవారి సేవా విభాగం 10
బాధితులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీవారి సేవకుల సేవాకాలం ముగిసిన అనంతరం వారు భక్తులకు అందిస్తున్న విశేష సేవలకు గాను మరింత మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి దశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వ రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవలు తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి, బాగున్నాయి. అంతా అందరికీ నమస్కారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితాను ఈ నెల సెప్టెంబర్ 26లోపు అనుసంధానం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నారపరెడ్డి మౌర్య BLOలకు తెలిపారు. 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితా అనుసంధానం చేసే విధానంపై స్థానిక కచ్చప్పి ఆడిటోరియం నందు మంగళవారం BLOలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు అందరూ 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. మీ అందరికీ 2025 జాబితాతో 35 సంవత్సరాలు నిండిన వారి జాబితాను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రెండు సరిపోల్చుకుంటూ ఎవరికెవరు ఎక్కడ ఉన్నారనేది గుర్తించాలని తెలిపారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 26లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే P4 సర్వేపై సచివాలయ కార్యదర్శులకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ రవి, తహసీల్దార్ సురేష్ బాబు, సిబ్బంది, BLOలు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణం పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంబడి క్లీనింగ్ పనులను చేపట్టారు. శ్రీకాళహస్తి తిరుపతి రహదారి ప్రక్కన చెత్తా చెదారాలు పేరుకుపోయి ఉండడంతో క్లీనింగ్ పనులను చేపట్టి రోడ్డు ప్రక్కన పరిశుభ్రంగా ఉంచేలా చేస్తూ చెట్ల పెంపకం చేపట్టేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రధాన రహదారుల వెంబడి పిచ్చి మొక్కల తొలగింపు, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలను శ్రీకాళహస్తి మున్సిపాలిటీ చేపట్టింది. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా శ్రీకాళహస్తి తిరుపతి ప్రధాన రహదారి వెంబడి పిచ్చి మొక్కలు పెరిగిపోయి అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారి వెంబడి క్లీనింగ్ పనులు చేపట్టారు. ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచుకోపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేస్తున్నారు. రోడ్ల వెంబడి పచ్చదనం పెంపొందించేలా, పచ్చదనంతో శోభితంగా ఉండేలా చేయాలని పనులను నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కేంద్రంలో టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గత 4 రోజులుగా ఆ యొక్క జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తూ ఉన్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రపంచ స్థాయిలో పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరకామణిలో ఏ విధంగా ఆ యొక్క
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సమయంలో రవికుమార్ అనే ఆలయ మఠకు చెందిన ఉద్యోగి పరకామణి లెక్కింపులో ఏ విధంగా డాలర్లు దొంగతనం చేశాడో, ఎన్ని వందల కోట్లు కొట్టేశాడో మరి వీడియో సీసీ ఫుటేజ్తో సహా మన యొక్క బోర్డు సభ్యులంతా కూడా చూపెట్టడం జరిగింది. మరి దానికి కరుణాకర్ రెడ్డి గారు అన్నారు చైర్మన్ గా, అడిషనల్ ఈవోగా పూర్తి ఛార్జితో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు పూర్తి బాధ్యులు. తాడేపల్లి ప్యాలెస్ కి ఈ డబ్బులంతా కూడా చేరే అనేది ఈరోజు ప్రజల్లో కావచ్చు, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కావచ్చు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి అవుతా ఉన్నాయి. ఎందుకంటే నిజమని తేలుతా ఉంది వీళ్ళ యొక్క ప్రవర్తన. దానికి నిదర్శనమే రవికుమార్ గారిది మరి లోక్ అదాలత్ అంట కేసు. మరి ఏప్రిల్లో పెడితే 2023లో మరి ఏప్రిల్ 2023లో కేసు పెట్టి ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినటువంటి పెద్ద మనుషులు మరి వారి మీద ఏ చర్యలు తీసుకున్నారు? అదేదో మధ్యస్థం చేసుకోవడం అంట. ఇది తీరా చూడబోతే పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి పులివెందుల పంచాయతీ లాగా వీళ్ళు మధ్యస్థం చేసుకోవడం, దేవుడి సొమ్ముకి వారు ఎసురు పెడితే వారిని కాపాడి వారి ద్వారా వందలాది కోట్ల రూపాయలు లబ్ధి పొందారనేది వాస్తవం. దాన్ని తీవ్రంగా ప్రజలంతా, స్వామివారి భక్తులంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఈ యొక్క వైసీపీ నాయకుల మాట తీరుని, కరుణాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుని తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి సెప్టెంబర్ 6వ తారీఖు రోజు మరి ఆ యొక్క లోక్ అదాలత్ ని వేయడం జరిగింది 2023. మరి సెప్టెంబర్ 9వ తారీఖునే రాజీ చేసి ఆ యొక్క రవికుమార్కి సంబంధించిన ఆస్తులను 14,43,00,000 పైచీలకు మరి తిరుమల తిరుపతి దేవస్థానంకి నీటి రూపంలో రాయిస్తామని చెప్పి మరి రాయించడం జరిగింది. మరి వీళ్ళు ఆ యొక్క ఆయన ఉండిలో కొట్టేసిన డబ్బుకి మరి వీళ్ళు మధ్యస్థాలు చేసిన దానికి వీరు కోర్టులు ఉన్నాయి, దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల ప్రోద్బలంతో ఇదంతా కూడా చేయడం జరిగింది. మిగతా మినహాయించిన 100 కోట్లు పైచీలకు డబ్బుల్ని ఈ యొక్క కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈవోగా ఉండి కొట్టేయడం జరిగింది. మిగతా మొత్తాన్ని కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పెద్దలకు ఈ డబ్బులంతా కూడా చేరింది అనేది ఈ రోజు ప్రస్ఫుటమైన వాస్తవాలతో వెలుగులోకి వస్తా ఉంది. దాని సీసీ ఫుటేజ్ లో కూడా ఉంది. మరి దేవుడి సొమ్ముకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి ఈవోకు ఉన్నటువంటి వ్యక్తిదని, అది కరుణాకర్ రెడ్డి, ఆ యొక్క ధర్మారెడ్డి సక్రమైన రీతిలో పరిపాలన సాగించలేదని ఈ రోజు తెలియపరుస్తా ఉన్నాం. ఆ యొక్క అందరూ మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు గత 6 నెలల కాలం నుంచి కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ విధంగా సుష్కమైనటువంటి ప్రచారాల్ని చేస్తున్నారో మనం చూసాం. మరి అదేవిధంగా గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ యొక్క ప్రసాదాల నాణ్యత లోపించిందని కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి పెద్ద మనుషులు వీరు. మరి దేవుడు సొమ్ముని కొట్టేసినటువంటి పెద్ద మనుషులతో మధ్యస్థాలు లోక్ అదాలత్తులు చేసి మరి ఏ సమాచారాన్ని ప్రజల్లోకి ఇస్తారో వీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాని మీద నిన్నటి దినం మేము చూసాం మీడియాలో. మరి స్థానిక ఎంపీ గురుమూర్తి గారు మరి ఆ యొక్క సిబిఐ విచారణ కోరుతారు. ఎందుకైనా సిబిఐ విచారణ ఆల్రెడీ సీసీ ఫుటేజ్ లో ఉంది కదా. మీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న కాలంలో ఆ యొక్క రవికుమార్ ఏం కొట్టేశాడో వందలాది డాలర్లు ఒకేసారి ఆ యొక్క పెట్టుకుని పోతుంటే సీసీ ఫుటేజ్ మొత్తం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క డిఎస్పీ స్థాయి అధికారి కూడా కేసు బుక్ చేయడం జరిగింది. మరి దాని మీద మీరు మధ్యస్థాలు పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం మధ్యస్థాలు చేసుకుని డబ్బులంతా కూడా కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు హైకోర్టు పూర్తిగా తప్పుపట్టి లోక్ అదాలత్ నిర్వహించడానికి మీరు ప్రశ్నించి కొట్టివేయడం జరిగింది. మరి వీరు దేవుడి యొక్క ఆస్తులను గాని, దేవుడి యొక్క ఉండిలో వస్తున్న కానుకలను గాని, అదేవిధంగా దేవుడు ప్రతిష్టతను గాని కాపాడలేని స్థితిలో వీరు పరిపాలన సాగించాలని నిరసనమే మరి వారి యొక్క ప్రవర్తన, వారు చేసినటువంటి లోక్ అదాలత్ సెటిల్మెంట్ కావచ్చు. మరి దేవుడు సూచించడానికి మీరు ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల తరఫున, ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కరుణాకర్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలా, నేను గొంతు కోసుకుంటాను అలిపిరి కాడ ఇంకో తిరిగి కోసుకుంటానంటే గొంతు కోసుకోవాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా మీరు చెప్పుకుంటా పోతా ఉంటారు, తెలుగు మాకు చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా గౌరవం అని. మరి ఇలాంటి పనులు చేయొద్దని, చేసిన పనులకు వాళ్ళకి శిక్షించాలి కానీ ఈ విధంగా రాజీలు చేయడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క వైసీపీ పెద్దల్ని, ఆ యొక్క కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి తక్షణమే వీటి మీద చర్యలు తీసుకున్న భాగంగా మరి నారా లోకేష్ బాబు గారు సిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సిట్టు ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చి దోషులు శిక్షించబడతారని తెలియపరుస్తున్నాం. శ్రీవారి భక్తుల మనోభావాన్ని కాపాడలేనటువంటి అసందర్భ ప్రలాపాలు కలిగేటటువంటి వ్యక్తులు మాటలు నమ్మవద్దు, మరి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా
శ్రీవారి భక్తుల తరఫున ప్రజల తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులు చేస్తున్నటువంటి గత పాలనకి భిన్నంగా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమిష్టి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు నిదర్శనమే కల్తీని వెలుగులోకి రావడం జరిగింది. మరి ఆ యొక్క పాలనంతా కూడా గాడిలో పెట్టడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తూ, అదే విధంగా ఈ యొక్క టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్నటువంటి వీరికి అత్యంత దగ్గరలోనే గుణపాఠం చెప్పే రోజు అత్యంత దగ్గరలోనే హెచ్చరిస్తూ జై హింద్, జై జన్మభూమి, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండల్లో అణువణువు దేవతా స్వరూపాలే అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పుడు ఆ సత్యం బోధపడుతున్నట్లు కనిపిస్తోంది. సాలగ్రామమయమైన తిరుమల కొండంతా ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీహరి స్వరూపాలే. కటౌట్లు, పూల తోరణాలు, స్వాగత తోరణాలతో సప్తగిరుల్లో ఎక్కడ చూసినా దేవతా రూపాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణలతో శ్రీవారి శోభ దేదీప్యమానంగా వెలుగుతోంది. తిరుమల కొండ భువిపై ఉన్న ఇల వైకుంఠమా అన్నట్లు కనిపిస్తోంది. అడుగు పెట్టగానే ఒక అద్భుత లోకంలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తోంది. తిరుమల అంతా ఎక్కడ చూసినా జిగేలుమంటూ విద్యుత్ దీప కాంతులే. కొండపైన జీఎన్సీ టోల్గేట్ వద్ద నుంచే విద్యుత్ దీపాలతో అలంకరించిన స్వాగత తోరణాలు ఆశీర్వదిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మ, గీతా పార్కు, అన్నమయ్య, లేపాక్షి, ఎస్ఎంసి సర్కిళ్లతో పాటు ముఖ్యమైన ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ సర్కిల్ నుంచి ఆలయం వరకు దారి పొడవునా ఏర్పాటు చేసిన తోరణాలు ఆ దేవదేవుడి దర్శనానికి భక్తులను స్వాగతిస్తున్నాయి. ఇక ఆలయ మహాగోపురంతో పాటు ఆలయ ప్రాకారాన్ని మొత్తం విద్యుదీప కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాకారం గోడలకు చేసిన అలంకరణ విద్యుత్ దీపాలంకరణల్లోకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ రంగుల విద్యుత్ వెలుగులతో ఆ ప్రాంతమంతా విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ మెరిసిపోతూ ఉంది. ఇక ఆలయం వెలుపల శ్రీవారి ప్రతిమగల భారీ కటౌట్ను ఏర్పాటు చేయగా తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ వద్ద వేసిన విద్యుత్ దీపాలంకరణలు తిరుమలకు వస్తున్న భక్తులను ఉత్సవ వీక్షణకు స్వాగతం పలుకుతోంది. సప్తగిరులపై చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద తిరుమలలో ఏర్పాటు చేసిన దీపాకృతులతో శ్రీహరి సర్వాంతర్యామి అన్న సత్యాన్ని చాటి చెబుతున్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, చాముండేశ్వరినాథ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
భాగ పరిష్కారం ద్వారా సంక్రమించిన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు జీడీ నెల్లూరు మండలం పాత వెంకటాపురం పంచాయతీ గెరికలపల్లికి చెందిన సందీప్ నాయుడు, మనోహర్ నాయుడు అనే వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ గ్రామంలో ఉన్న ఆస్తిని గతంలో పూర్వీకులు భాగ పరిష్కారం చేసి ఇచ్చారని చెప్పారు. అయితే ఈ భూమిని ఆక్రమించుకునేందుకు సందీప్ నాయుడు తప్పుడు పత్రాలు సృష్టించి వేధిస్తున్నారని వాపోయారు. వారి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తమపైనే కేసు పెడతామని బెదిరించారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమకు సందీప్ నాయుడు అనే వ్యక్తితో పాటు అతని అనుచరులు బాబు నాయుడు, నీరదాక్షుల నాయుడు నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి చట్టపరంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. మాది గెరిగిలపల్లి పాత వెంకటాపురం. చూడండి, ఇది మా నాన్నకు రాసిచ్చిన పత్రాలు. ఆయన చిన్నప్పటి నుండి ఒక ఏజ్ వచ్చేలాగా ఆయన్ని తరిమేసినారు ఇంట్లో నుండి. ఆయన గుల్బర్గాలో పోయి గార్ పని చేసి ఆయన ఎటేటో బతికి మమ్మల్ని సాకి మేమెంతా అక్కడనే చదివి మేమంతా అక్కడనే మాది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాము. మా మ్యారేజ్ తర్వాత నేను ఉండేది ఒకే ఒక కూతురు. నా మ్యారేజ్ తర్వాత మేము బెంగళూరులో వచ్చి సెటిల్ అయినాము. నా కోసం మా నాన్న మా అమ్మ అంతా ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు. ఒక ఏజ్ వరకు వాళ్ళ లైన్ వరకు వాళ్ళు బెంగళూరులోనే కష్టపడి ఇంకా కూడా అక్కడనే బతుకుతా ఉన్నారు. వాళ్ళ అన్న 50 ఇయర్లో హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చినారు మొత్తము ఇంటి అడుగు ఎంత, ఆ మెజర్మెంట్ ఎంత క్లీన్గా ఇద్దరికి అన్నదమ్ములు సరిభాగంగా రాసి ఇచ్చినారు. ఇక్కడ పత్రాలు చేశారు. జస్ట్ దీంట్లో నంబర్ ఏదో మిస్ చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా రాయలా, నంబర్ మిస్ అయ్యింది. అయితే వాళ్ళ షెడ్యూల్లో వాళ్ళు ఏమీ మెన్షన్ చేసుకోలేదు. బి షెడ్యూల్లో వాళ్ళు ఏం మెన్షన్ చేసుకోలేదు. అయితే దౌర్జన్యంగా మాకు 55 అడుగులు రావాలి. అంటే మా పెద్దనాన్న చనిపోయినారు. ఒక టైంలో అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. చూడరా, నువ్వు వచ్చినాక నీ జాగా నీకు కుర్చేస్తా, అంతవరకు నేను యూజ్ చేసుకోతానని చెప్పినారు. వాళ్ళు ఇప్పుడు కట్టుండే ఇంటికి పొయ్యి వచ్చే దోవ అన్నీ ఉంటాయి. ఈయన అడిగేసి ఈయన పర్మిషన్ తీసుకుని ఆ దోవలు క్లోజ్ చేసేసి మా జాగాలో పోతా వస్తా ఉండారు. ఇప్పుడు మేము కోర్టులో సబ్మిట్ చేసినాం. ఇది కరెక్ట్గా మాకు రాయలేదు, మాకు న్యాయం కాలేదు అనేసి. మనోహర్ నాయుడు కొడుకు సందీప్ నాయుడు, ఆయన అనుచరులు అంటే మా చిన్నాయనే అవుతారు వాళ్ళు కూడాను, బాబు నాయుడు, నిర్దాచన ఆయన్ని పెట్టి కోర్టులో వేసి చాలా రోగం 5.5 years. యాక్చువల్లీ ఇది 10 years నుండి మేము కష్టపడతా ఉన్నాము. కోర్టులో సబ్మిట్ చేసి 5.5 years అయింది. అప్పటి నుండి మేము కష్టపడుతూనే ఉంటాము. సందీప్ నాయుడు నేను తీసిస్తానని చెప్పి వెనకాల బాబు నాయుడు నా నిర్దాచన నాయుడిని పెట్టి కోర్టులో వేసి ఇంక రాకుండా ఎంతో ప్రయత్నాలు చేసినారు, కొట్లాడినారు, అన్నీ అయినాయి. ఇప్పుడు వాళ్ళ నుండి మా కోర్టులో అన్నీ వచ్చాడు. చూడండి, పేపర్స్ అని, ఇంజక్షన్ ఆర్డరు, పోలీస్ ప్రొటెక్షన్, ఇది చూడండి యాక్చువల్ పేపర్, ఇది మా తాతగారి సొత్తు. ఇప్పుడు దౌర్జన్యంగా ఈయన దగ్గర నుండి లాక్ కనెక్ట్ చేసేసి ఆ జాగా 55 అడుగులు మాకు రావాలి అనేసి ఇది చేస్తాం. మేము పోలీసు వాళ్ళకి పేపర్స్ అంతా చూపించినాము. అవుతే మాకు ఎవరు సపోర్ట్ చేస్తా లేదండి. దానికోసంగా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటాం. చెప్తున్నాను 316 18కి ఇదే గెరిగిలపల్లి గెరిగిలపల్లి ఎక్కడ? గంగాధర నెల్లూరు మండలం గెరిగిలపల్లి. సర్వే నెంబర్ 316. కలెక్టర్ గారికి దయచేసి కలెక్టర్ గారు, మళ్ళీ పోలీసు, ప్లీజ్ దయచేసి మాకు హెల్ప్ చేయండి. న్యాయబద్ధంగా మేము కోర్టు నుండి వస్తూ ఉన్నాము. అడిగి మాకు ఎవరు సహాయం చేస్తా లేదు. పోలీస్ స్టేషన్లో అంతా చూపించినాము. నేను పంపిస్తాను, నేను చూస్తానన్నారు. మేము కూలి పని చేసుకుని బెంగళూరులో బతుకుతాను. ఇప్పుడు సద్యానికి మేము అడిగి వచ్చేలోగా ఎంత దౌర్జన్యంగా కాంపౌండ్ కట్టుకునేది, వాళ్ళ సౌకర్యం ఏమే కావాలో అన్నీ రెడీ చేసుకొస్తా ఉన్నారు. మా దగ్గరికి అంతా దాని వీడియో ప్రూఫ్స్ అంతా ఉన్నాయి. కట్టకూడదని మేమే తోసేసి అంతా చేసుకొని వచ్చినాము. అప్పటికి మా తప్పు లేదు, మేము పేపర్ చూపిస్తే ఇది పట్టించుకోకుండా మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. సాయంత్రంలోగా ఎఫ్ఐఆర్ కడతాము మేము అనేసి బెదిరించినారు. మళ్ళీ వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. సర్వేకి అప్రోచ్ అయినారు. సర్వే చేస్తామని చెప్పినారు. దానిలోనే మళ్ళీ కాంపౌండ్ ఇప్పుడు కట్టి మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే నేను పంపిస్తానమ్మా, నేను చూసుకోతానని చెప్పినారు. కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేదు. దయచేసి మాకు హెల్ప్ చేయండి. తిరుమల తిరుపతిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. అలిపిరి వద్ద విద్యుత్ దీపాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గరుడా సర్కిల్ వద్ద టీటీడీ అలిపిరి ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్ అందమైన విద్యుత్ దీపాలంకరణలతో భక్తులను ఆకర్షింపజేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణలు అలాగే అయోధ్య సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ సిబ్బంది అలిపిరి విభాగానికి చెందినవారు దాదాపు 25 మంది 3 నెలలుగా ఈ విద్యుత్ అలంకరణ కష్టపడి ఈ విధమైన అలంకరణ చేశారు. దీనికి మిగతా వారు కూడా కాంట్రాక్టర్ వారు సిబ్బంది కూడా పనిచేశారు. అందరము కలిసి చేసిన దానివల్ల ఇంత అద్భుతంగా చేయగలిగాము. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి రకరకాల దశావతారాలు, అయోధ్యరాముడు, కొన్ని పుష్పాలు, స్వామివారి పాదాలు, శంకుచక్ర నామాలు నూతనంగా కొన్ని తయారు చేసి అలంకరించడం అన్నది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 గాను ఈ విధంగా తయారు చేసి పెట్టగలిగాము. ఉత్సవ ప్రియుడు, భక్తవత్సలుడు, కలియుగ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాదికి ఒకమారు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబవుతున్నాయి. దేవుడే ఆలయం నుంచి వెలుపలకు వచ్చి భక్తులకు తనివితీరా దర్శన భాగ్యం కలిగించే అపురూపమైన ఉత్సవాలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమలరాయుడికి బ్రహ్మ చేసిన మహోత్సవాలు సప్తవర్ణ శోభితంగా సాగుతాయి. అసలు బ్రహ్మోత్సవాల అంతరార్థం ఏమిటి? బ్రహ్మోత్సవంలో దాగి ఉన్న దైవ రహస్యం ఏమిటి? భక్తజన కోటికి తిరుమలలో ప్రతిరోజు బ్రహ్మోత్సవాలే అయినప్పుడు ఈ ఉత్సవాల నిర్వహణ వెనుక ఉన్న వైశిష్టం ఏమిటో తెలియజెప్పే అంతరార్థంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇలవైకుంఠంగా, ఓ దివ్య క్షేత్రంగా, పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగయుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి పుణ్యస్థలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీనివాసుడు, తిరుమలేశుడు, ఆపద ముక్కులవాడు, సప్తగిరీశుడు, గోవిందుడు ఇలా అనంతమైన పేర్లతో పిలిచే స్వామి భక్తుల పాలిట కల్పతరువు. పట్టిన వారి చేత బంగారం, సేవ చేసిన వారి చేతిలో మాణిక్యం, భావించు వారి పరబ్రహ్మ, కావాలనన్న వారికి మన మనోరథ సిద్ధినిచ్చే గురుతైన దైవం, పూజించే వారిని రక్షించే వజ్రాయుధం. అందుకే తిరుమలేశుని కోవల నిత్య కళ్యాణం పచ్చతోరణం. రోజుకు దాదాపు 70,000 మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుమల మాత్రమే.
సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉండనే ఉంటుంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాసుని దర్శనం కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని అరవింద దళాయతాక్షుని ఆర్తి తీరా దర్శించుకుంటారు. సాధారణ భక్తులే కాదు, సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు క్యూలు కట్టే క్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుమల పుణ్యక్షేత్రమే. అందుకే తిరుమలగిరులు ఎప్పుడూ జనసంద్రమే. శ్రీవారి దర్శనానికి వచ్చేవారు వస్తుంటే వెళ్ళేవారు వెళుతూ ఉంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనంతో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు, మరికొందరు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్ర కలశాభిషేకం, తోమాల, అర్చనం, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కొక్క సేవలోనూ ఒక్కో దివ్యానుభూతిని పొందడం జరుగుతుంది. అందుకే వచ్చిన వారే మళ్ళీ మళ్ళీ వస్తారు. చూసిన కనులే మళ్ళీ మళ్ళీ ఆ దేవదేవుని దర్శించుకుంటాయి. స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. ప్రపంచంలోనే పేరొందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలకు యుగ యుగాల చరిత్ర ఉంది. శ్రీవైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. భూభారాన్ని వహించడానికి వరాహస్వామి రూపుదాల్చిన శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంపైనే సేదతీరారు. లక్ష్మీదేవితో కలహించి వెంకటాద్రికి చేరడం, ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పెళ్లాడడం, తిరుమల శిఖరానికి చేరుకుని శిలారూపంగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగ ఆరంభం నుంచి అర్చామూర్తిగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠంగా జగత్ ప్రసిద్ధి చెందింది. స్వయం వ్యక్తమై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అనాదిగా వైఖానస ఆగమం ప్రకారం పూజా నివేదనలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ధ్రువమూర్తిగా, కౌతుకమూర్తిగా, స్నపనమూర్తిగా, కొలువుమూర్తిగా, ఉత్సవమూర్తులుగా 5 రూపాల్లోనూ భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ఊరేగింపులు, సేవలు, వేడుకలు చేయించుకుంటూ కలవు వెంకటనాయకగా భక్తుల హృదయాల్లో కొలువుదీరారు తిరుమలేశుడు. వేదకాలము నుంచి తిరుమల పవిత్ర పుణ్యధామంగా భాసిల్లుతోంది. స్వామివారి పుష్కరిణితో పాటు ఆకాశగంగా, పాపనాశనం, ఇంకా అనేకానేక తీర్థాలు తిరుమల గిరులను పునీతం చేస్తున్నాయి. యుగాలు మారుతూ ఉన్న తిరుమల ప్రాశస్త్యం, ఏడుకొండలవాడి వైభవం ఇంతింతై వటుడింతై అన్న చందాన పెరుగుతోందే గాని తరగట్లేదు. అందుకు నిదర్శనమే నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతిరోజు పండుగ రోజే, ప్రతిరోజు ఓ ఉత్సవమే. ఏడాది పొడవునా దాదాపుగా 450 ఉత్సవాలు జరుగుతాయి. ఏడాది పొడవునా ఏడుకొండల వాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని, వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారిని దర్శించాలని భక్తకోటి ఉవ్విళ్ళూరుతుంది. స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలని, వైభవంగా జరిగే వేడుకలు కనుక బ్రహ్మోత్సవాలని పేరొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాసంలోని స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణానికి పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా తిరుమల కొండలపై జరుగుతున్నాయి. ప్రతి 3వ ఏటా అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు, భాద్రపద మాసంలో 1, దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది. అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. యుగ యుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చక్రవర్తులు, మహారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు. నెలకొకటి చొప్పున ప్రతి ఏటా 12 బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. 614వ సంవత్సరంలో పల్లవరాణి సమవాయ్
మనవాళ్ల పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహూకరించింది. పెరటాసి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు. ఆ తర్వాత 1254వ సంవత్సరం చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగంట గోపాలదేవుడు, 1328 ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువేంకట యాదవరాయలు, 1429వ సంవత్సరం ఆశ్వేజ మాసంలో వీరవెంకట ప్రతాపదేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేరుతో హరిహర రాయలు, 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. 10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు. 1339 నుంచి మలయప్ప కోనలో లభించిన మలయప్ప స్వామివారిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో రాజులు, చక్రవర్తులు స్వామివారికి ధనధాన్యాలు, అగ్రహారాలు, దివ్యాభరణాలు కానుకగా సమర్పించేవారు. పద్నాలుగవ శతాబ్దం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 2 బ్రహ్మోత్సవాలు జరిగేవి. 15వ శతాబ్దంలో ఏకంగా సంవత్సరంలో 7 బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి అప్పటి రాజులు నిర్వహించారు. అన్నమాచార్యుల కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు 2000 వరహాలను శ్రీవారి భాండాగారానికి సమర్పించి 13 రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా దేవరాయ మహారాయలు అల్పిసి బ్రహ్మోత్సవం, బొక్కరాయ మహారాయలు కార్తీకి బ్రహ్మోత్సవం, శ్రీకృష్ణదేవ మహారాయలు తల్లిదండ్రుల పేరుతో తై బ్రహ్మోత్సవం, హరిహరరాయ మహారాయలు మాసి బ్రహ్మోత్సవం, వీర నరసింగ యాదవరాయలు పుంగణి బ్రహ్మోత్సవం, తాళ్లపాక తిరుమలాచార్యులు అని బ్రహ్మోత్సవం, ఇలా వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ విధంగా 16వ శతాబ్దంలో శ్రీనివాసునికి 9 నెలల్లో 10 బ్రహ్మోత్సవాలు, 9 రోజుల పాటు, 11 రోజుల పాటు, 13 రోజుల పాటు జరుగుతుండేవని చరిత్ర పేర్కొంటోంది. రాయలవారి కాలంలో ప్రతి ఏటా 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. వెంకన్నకు మాన్యాలు సమర్పించి దాతలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తరువాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్ కళ్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ కొండలరాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటి చెబుతూనే ఉన్నాయి. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. విశిష్ట ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాలకు ముందు రోజున వచ్చే మంగళవారం నాడు అర్చకులు, అధికారులు సంయుక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమం కోయిలాళ్వార్ తిరుమంజనంతోనే ఉత్సవ శోభ మొదలవుతుంది. ఆ తరువాత శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా పరిమళ భరిత పుష్పాలతోనూ, విద్యుత్ దీపాలతోనూ, పూల పందిళ్లతోనూ అందంగా అలంకరిస్తారు. ధ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ధ్వజారోహణం నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే ఈ కార్యక్రమం వేడుకగా నిర్వహించిన అనంతరం ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రోజు ఉదయం, రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లతో కలిసి వివిధ వాహనాలపై ఊరేగే ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటి తిరుమలకు పోటెత్తుతుంది. పరిమళ భరిత పూల నడుమ దివ్యాభరణాలను ధరించి స్వామివారు దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో సాగించే వాహన విహార వైభోగం చూసిన వారికి చూసినంత.
పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వవాహనాలపై 9 నాళ్లు ఊరేగి భక్తులకు కనువిందు కలిగిస్తారు ఆ కోనేటి రాయుడు. మోహిని అవతారంలో మురిపించి ధగధగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ చక్కరథంపై భక్తులను కటాక్షిస్తూ స్వామి మాడవీధుల్లో ఊరేగి అభయ ప్రదానం చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి వాహనం గరుత్మంతుడు. ఉత్సవాల్లో 5వ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకుని సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయి. గోవిందనామ స్మరణలతో 7 కొండలు మారుమ్రోగుతాయి. కొండంత దేవుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. రోజుకొక్క వాహనంతో, రోజుకొక్క అలంకరణలతో శ్రీవారి వాహన సేవలు ఆద్యంతం ఆనందమయంగా సాగుతాయి. అందుకే తిరువీధిలో మెరిసే ఈ దేవదేవుడు గరిమలమించిన సింగారముల తోడను అంటూ ఉత్సవ వైభవాన్ని తన కీర్తనలో కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు అన్నమయ్య. ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్రస్నాన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలకు వచ్చే భక్తజనులను గురించి అన్నమయ్య నానా దిక్కుల నరులెల్లా వానలలోనే వత్తులు కదలి సతులు సుతులు బరిసరులు బాంధవులు హితులు గొలవగా ఇందరును 100 యోజన వాసులను వ్రతములు తోడనే వత్తులు కదలి అంటూ సంకీర్తనల్లో వర్ణించారు. కలియుగ వైకుంఠాన 9 రోజుల ఉత్సవాలను కళ్ళారా తిలకించి తరించి ఆ దేవదేవుని దివ్యమంగళకర స్వరూపాన్ని మదిలో భద్రంగా దాచుకుని పునర్దర్శనాన్ని కోరుతూ భక్తులు తిరుమల యాత్రను ముగిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు వైకుంఠంలో నుంచి భూలోకంలోకి ఈ యొక్క కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ మాసం పురస్కరించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఈ ప్రపంచమంతా ఉండాలని చెప్పి ఈ భూలోకంలో స్వామివారు ఉన్నంత వరకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే స్వామివారిని ఆరాధిస్తారని, అందుకు ప్రతీకగానే ఈ బ్రహ్మోత్సవాలు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు ప్రారంభించినట్లు మనకి పురాణాల్లో ఆగమశాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందువల్లనే బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారు ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రంతో కలిపి మొత్తం 9 రోజుల పాటు నవాహ్నికంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నేటికి కూడా ఆ బ్రహ్మ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా ఈ తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు కూడా గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యోగులు, సిద్ధపురుషులు వీరందరూ కూడా స్వామివారిని ఆరాధించుకుంటూ అదృశ్య రూపంలో ఈ తిరుమల క్షేత్రంలో వృక్షాల రూపంలో రకరకాలైన రూపాల్లో అదృశ్య రూపాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మనకు ప్రతిరోజు ఏకాంత సేవలో కూడా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని, అందుకోసం బ్రహ్మతీర్థంగా కూడా మనం ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి నేటికి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనం ముందు బ్రహ్మరథంలో నిరాకారంగా బ్రహ్మదేవుల వారు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. అత్యంత ప్రాముఖ్యమైన ఈ బ్రహ్మోత్సవాలు గతంలో 10 సార్లు సంవత్సరానికి జరిగినట్టు, తర్వాత 4 సార్లు జరిగినట్టు. అయితే ఈ కన్యామాసం బ్రహ్మోత్సవం మటుకు నేటికి ఆగకుండా ఆనాటి నుంచి నేటి వరకు నిర్విఘ్నంగా 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ముందు రోజు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా పాడి పంటలు పశు సంపద అభివృద్ధి చెందాలని నవధాన్యాలకు ప్రత్యేకమైన ఆరాధన గావించి అంకురార్పణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు 9 రోజులు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమం రోజు ముందు రోజు విశేషంగా స్వామివారికి ముందు వచ్చే శుక్రవారం నాడు విశేష వజ్రాభరణాలు కూడా స్వామివారికి అభిషేకం అనంతరం అలంకరించడం జరుగుతుంది. రత్నాల కిరీటము, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల శంకు చక్రాలు,
రత్నాల భుజకీర్తులు, రత్నాల నాగాభరణాలు, రత్నాల కటిహస్తము, రత్నాల వరదహస్తము, రత్నాల సూర్య కటారి, పీతాంబరము, విశేషమైన ఈ తిరువాభరణాలన్నీ కూడా వజ్ర అలంకరణలో స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో దర్శించుకోవచ్చు. తర్వాత బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు కోయిలవారి తిరుమంజనాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద గంటల వద్ద దక్షిణాభిముఖంగా వేంచేస్తారు. అక్కడ ప్రత్యేకమైన సూక్త పఠనాలు, గరుత్మంతుడు పటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పటానికి ప్రత్యేకమైన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ప్రత్యేకమైన సూక్తాలు, మహాసంకల్పము, యజమానికి సంకల్పము ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ బ్రహ్మోత్సవం మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ బంగారు వాకిలి వద్ద పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు, అనంతగరుడ, విశ్వక్సేనులు, ధ్వజపటము 4 తిరువీధుల్లో బయలుదేరుతారు. ఈ 4 తిరువీధుల్లో కూడా మనం వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం తిరువీధులకు అవతల వైపున అష్టదిక్పాలకులు బ్రహ్మ, ఇంద్ర, బ్రహ్మదేవుల వారిని బలిపీఠం వద్ద మనం ఆహ్వానం చేయడం జరుగుతుంది. తర్వాత గొల్లమంట మఠం దగ్గర ఇంద్రుడిని, తర్వాత ఆగ్నేయ మూల అగ్ని, యమ, నివృత్తి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దేవతలందరూ కూడా కంకణ భట్టు వారు ప్రత్యేకంగా ఆయా స్థానాల్లో వారిని ఆహ్వానం పలికి వారికి సకల ఉపచారాలు గావించి బలి అన్నంగా ప్రసాదాన్ని నైవేద్యంగా ఈ బ్రహ్మోత్సవం 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఈ ఆహ్వానించిన దేవతామూర్తులందరికీ కూడా విశేషంగా నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ ధ్వజారోహణ సుముహూర్త కాలంలో విశేషమైన సూక్తాల పఠనం నడుమ వైభవంగా సకల దేవతల్ని ఆహ్వానించడానికి ధ్వజస్తంభం పైకి గరుత్మంతుడి వారి పటాన్ని పైకి పంపించడానికి ఈ ధ్వజారోహణం పూర్తి అవుతుంది. ధ్వజారోహణం పూర్తయిన తర్వాత తిరుమలరాయ మండపంలో ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం కైంకర్యాలు జరుగుతాయి. ఆ రోజు గౌరవనీయ తర్వాత తిరుమలరాయ మండపంలో వైభవంగా ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణం రోజున ప్రతి ఏటా సాంప్రదాయం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు విచ్చేసి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు పెద్ద శేషవాహన సేవతోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పెద్ద శేషవాహనం ప్రముఖం. ఈ శేషశైల పర్వతాలు శేషుడిపైనే నిత్యం స్వామివారి వైకుంఠంలో పవళించి ఉంటారు కాబట్టి అత్యంత ప్రీతిపాత్రమైన సేవకుడుగా శేషుడు ఉన్నాడు కాబట్టి శేషాద్రి పర్వతాలపైనే స్వామివారు వేంచేసి ఉన్నారు కాబట్టి మొట్టమొదటి వాహనంగా పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా పెద్ద శేషవాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇక రెండో రోజు ఉదయం చిన్న శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి బ్రహ్మోత్సవంలో 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. రెండో రోజు సాయంత్రం హంసవాహనం పైన సరస్వతి దేవి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఇక మూడవ రోజు ఉదయం సింహవాహనం పైన యోగ నరసింహస్వామి అవతారంలో 4 తిరువీధుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం ముత్యపందిరి పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన కృష్ణావతార ఘట్టాల అలంకరణలో స్వామివారికి అలంకరించి 4 తిరువీధుల్లో ముత్యపందిరి వాహన సేవ జరుగుతుంది. ఇక 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణలతోటి స్వామివారికి అలంకరణ జరిపి కల్పవృక్ష వాహనం పైన 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనాన్ని కూడా రంగమండపంలో వైభవంగా 4వ రోజు నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం సర్వభూపాల వాహనం పైన విశేషమైన అలంకరణలో 4 తిరువీధుల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారము కృష్ణస్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ రోజు సాయంత్రం లక్షలాది మంది భక్తులు వేచి చూసేటటువంటి స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన అలంకరణ జరుగుతుంది. విశేషంగా మామూలు గరుడి సేవలకి ఈ బ్రహ్మోత్సవంలో జరిగే ఈ గరుడి సేవకి మూలవర్లకు సదా సమర్పణలో ఉండేటటువంటి చతుర్భుజ లక్ష్మీహారము, సహస్రనామమాల, మకరకంఠి ఇత్యాది ప్రత్యేకమైన ఆభరణాలన్నీ కూడా ఈరోజు ఈ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకరణ పూర్తయిన తర్వాత గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని గరుడ వాహనం పైన దర్శించుకొని సకల శుభాలు పొందుతూ ఉంటారు. మొదటి 6వ రోజు ఉదయం హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి కోదండరాముని అవతారంలో విశేషంగా ఉత్సవం జరుగుతుంది. 6వ రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా గజవాహనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. 7వ రోజు ఉదయం సూర్యప్రభ, ఆ రోజు మధ్యాహ్నం యథావిధిగా విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించడం, సాయంత్రం చంద్రప్రభ వాహనం. ఇక 8వ రోజు ఉదయం మహారథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రోజు రాత్రి అశ్వవాహనం పైన స్వామివారికి కల్కి అవతారంలో అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. ఇక చివరి రోజు
అవబృతోత్సవంగా నిర్ణయించి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి వరాహస్వామి పుష్కరిణి ముఖమండపంలో చక్రతాళ్వారు వారికి ఉభయ దేవతల శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ప్రత్యేకమైన ఆరాధనలు పుష్కరిణికి నిర్వహించిన తర్వాత చక్రస్నాన మహోత్సవంతో ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం తిరువీధి ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామివారి తిరిచిపోయిన ఉత్సవం చేసుకొని ధ్వజస్తంభం వద్దకు చేరుకొని ధ్వజ అవరోహణ కార్యక్రమం అంటే గరుడు పటాన్ని ధ్వజస్తంభం పైనుంచి కిందకి దించి శ్రీవారి ఆలయంలో శ్రవణ ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించి ప్రత్యేకమైన విశేష నైవేద్యంతో ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్న స్వామివారి యొక్క వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ వీక్షించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. యజ్ఞయాగాదులు చేసిన పుణ్య ఫలితాలన్నీ కూడా కలుగుతాయన్నది మనకి ఆగమశాస్త్ర వచనం. ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈ భూమండలం అంతా సుభిక్షంగా ఉండాలని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించారు. నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తూ అదే సాంప్రదాయ పద్ధతిలో శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవస్థానం వారు సూచించిన ప్రకారంగా యాత్రికులందరూ నడుచుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్మశాన వాటికను కబ్జాదారుల నుండి కాపాడాలని 6 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి గ్రామ ప్రజలు శ్మశాన వాటికను భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని ఆందోళనకు దిగిన 6 గ్రామాల ప్రజలు ఇప్పటికే సగం దాకా ఆక్రమణకు గురైందని, మిగతాది కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని అక్కడున్న స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. దీనిపై కమిషనర్, ఎంఆర్ఓలు వెంటనే స్పందించాలని ప్రజలు కోరారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఇది శ్మశానం పూడ్చుకుంటా ఉండే స్థలాన్ని ఆక్రమణ మాకు పట్టా ఉండదనేసి ఈ కాంపౌండ్ వాళ్ళంతా పడిపోయి ఉంటే ఎమ్మెల్యే గారిని పోయి రిక్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈరోజు మొత్తం స్థలాన్ని అంతా క్లీన్ చేస్తే మాది స్థలం అనేసి ఒక 4 వ్యక్తులు వచ్చి మా రెండు ప్లాట్లు ఉన్నాయి మాకు 408, 409 అప్పట్లో మాకు ఎంఆర్ఓ ఇచ్చాడు అనేసి భూ కబ్జా కోసం పాల్పడుతున్నారు. ఇక్కడ ఊరు ప్రజలు, ఎంఆర్పల్లి ఊరు ప్రజలంతా దీన్ని సహించేది లేదు. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళేదానికి రెడీగా ఉన్నామనేసి ఇందు మూలంగా తెలియజేస్తాను. నేను ఎంఆర్పల్లిలో కార్పొరేటర్. ఎంఆర్పల్లి గ్రామం ఏర్పడినప్పటి నుంచి అంతకుముందు మోర్ దాన్ 100 ఇయర్స్ ఇక్కడ ఒక శ్మశానం అనేది వాడుకల్లో ఉండదు. ఈ 5 వార్డులు కాదు, చుట్టుపక్కల 10 వార్డులకి ఇదే శ్మశానము. ఉన్న ఒక్క శ్మశానం కూడా ఆక్రమణకు గురవుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరండి. ఎవరైతే వాళ్ళకి పట్టాలు ఇప్పించినారో వాళ్ళ వెనక ఉన్న వాళ్ళని అందరూ కూడా శిక్షించాలి. ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మా ఎంఆర్పల్లి గ్రామ ప్రజలకు ఉన్న ఏకైక శ్మశానము దీన్నే వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరినన్నీ వెళ్ళి అడగాలి? అధికారులే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 4 రోజుల నుంచి ఇక్కడ ప్రజలు ధర్నా చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరూ కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతూ ఉందని ప్రజలు కనుక్కొని న్యాయం చేయాల్సింది పోయింది. ఈ విధంగా ఏ విధంగానూ మాకు ప్రజలకు సహకరించకుండా అధికారులు ప్రవర్తిస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా దగ్గర 60-70 వేల మంది ఎంఆర్పల్లి ప్రజలు ఉన్నారు. 60-70 వేల మంది ప్రజల సమస్యలో ఉంటే ఈరోజు అధికారులు స్పందించకుండా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్టు? దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ ఏకమై వచ్చి మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తాను, మీరు సమాధానం చెప్పనప్పుడు ఇంకా మిగతా ప్రజలందరూ కూడా కలిసి ధర్నా చేయాల్సి వస్తుంది. అంత దూరం దయచేసి తీసుకెళ్లకుండా మా సమస్యని, ఇంత పెద్ద సమస్యని, ఇంతమంది ప్రజలకి అవసరమైన విషయం శ్మశానంని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు
న్యాయం చేయాలని కోరుతున్నాం. అక్రమదారులు వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ మేడం గారు దయచేసి విజిట్ చేయండి. మా ప్రాబ్లమ్ని మీరు సీరియస్గా తీసుకొని ఎమర్జెన్సీ కింద తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజల తరపున. అది మీరు చేయలేని పక్షంలో మేమందరం ఏం చేయలేమండి. ఇక్కడే కూర్చొని మా శ్మశానాన్ని కాపాడుకుంటాం. మేము పోతే ఇక్కడ ఉండడానికి శ్మశానం లేదు. నేను కాదండి, మా తాతలు 4-5 తరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినాము. ఇప్పుడు ఈ ఊర్లో శ్మశానం మాకు లేదు. మేము ఎక్కడ పోయి పూడ్చాలండి మమ్మల్ని అందరినీ? ఎక్కడికి వెళ్ళాలి మేమందరము? ఈరోజు శ్మశానం, రేపు ఇల్లులా? చెప్పండి. అధికారులు ఈరోజు శ్మశానాలు, రేపు మా ఇల్లులు కూడా కబ్జా చేసేస్తారు, ఆక్యుపై చేసేస్తారు, తీసేసుకుంటారా పట్టాలు? సగం కాంపౌండ్ వాళ్ళు కట్టారు. మీరు చూడండి, సగం వరకు చాపేశారు. వెనక చూడండి, ఒక గేట్ పెట్టి పంచాయతీ ఉన్నప్పుడు టోటల్ శ్మశానానికి మొత్తము కాంపౌండ్ వాళ్ళు కట్టున్న కాంపౌండ్ వాళ్ళు కొట్టేసి ఆక్యుపై చేయడం కరెక్టా? ఈ పక్క ఎవరో అధికారులకు తెలుసు. రిక్వెస్ట్ ఇచ్చాము, మనం అప్లికేషన్ ఇచ్చాము, యాక్షన్ తీసుకోమని. చూడండి, అక్కడ మీరు చూడండి, గేట్ ఉంది. ఆ గేట్కి ఒక పక్క మొత్తం కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకో పక్క కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకో పక్క కాంపౌండ్ వాల్ ఉంది, 3 పక్కల కాంపౌండ్ వాల్ ఉంది. 4వ పక్క కాంపౌండ్ వాల్ కొట్టేసి ఆక్యుపై చేసేసారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో తరతరాలుగా వస్తా ఉన్నది ఈ శ్మశానం కాలువ పరంబోకి. కాబట్టి ఇంతకు ముందు కూడా పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ దీనికి పారిగోడ కట్టి దీని అక్రమంగా దొరకకుండా చూసుకుంటా ఉన్నారు. ఈరోజు అక్రమదారులు వచ్చి మాకు ఎప్పుడో పటా ఉన్నదని వాళ్ళు వచ్చి అక్రమం చేసుకొని ఫ్లాట్లు వేసేదానికి రెడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే కమిషనరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు వెంటనే చర్య తీసుకోకపోతే మా ఊరు ముత్యారెడ్డిపల్లి, శాంతినగర్, ఉల్లుపట్టిడి, పాతమాదిపల్లి, సీతమ్మ నగరు ఇదంతా ఎవరు చనిపోయినా ఇక్కడనే పూడ్చేది. మాకు ఈ నుంచి మేము బండి మీద పోయేదానికి లేదు. మాకు ఎప్పుడైనా మా పెద్దోళ్ళ కాడ నుంచి, మా తాతల ముత్తాతల కాడ నుంచి ఇక్కడనే పూడ్చాం. కాబట్టి ఇది కూడా అధికారులు గ్రహించి వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే దీనిపైన ప్రత్యేకమైన ధర్నాలు కాదు, యాడికైనా పోయేదానికి మేము సిద్ధం. మేము చచ్చే పూడ్చేదానికి తావు లేకుండా చేస్తూ ఉంటే ప్రభుత్వాలు గొమ్మ ఉన్నాయా లేదా గవర్నమెంట్ గొమ్మ ఉన్నదా? ఎవరు ఈ పని చేసేది? వెంటనే మాకు తెలపాలా. ముత్యారెడ్డిపూర్ ప్రజలకి శాంతినగరు, ఎల్బీ నగరు, ఉల్లుపట్టిడి, అన్ని కృష్ణానగరు, అన్ని వార్డులకి ఇదే మాకు శ్మశానం. కాబట్టి వెంటనే మాకు డిక్లేర్ చేసి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనరు మాకు శ్మశానం ఇప్పించాలా. ఈ శ్మశానానికి పారిగోడ కట్టాలా, దీనికి గేటు పెట్టాలా. మాకు వెంటనే ఈ పరిష్కారం కావాలని ముత్యారెడ్డి ప్రజలంతా కోరుతున్నాం. గౌరవ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీ గారికి, మన కలెక్టర్ గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇక్కడ స్థలము ప్రతి మనిషికి 6 అడుగులు ఉంటుంది. అది ఎప్పుడు వాడు చనిపోయిన తర్వాత 6 అడుగుల స్థలం భూమి మీద ప్రతి ఒక్కరికి కేటాయించబడి ఉంటుంది. కానీ వీళ్ళెవరో ముందుగానే ఇక్కడ 6 అడుగుల స్థలం కోసం కబ్జా చేయడం కోసం వచ్చారు. వీళ్ళు కనీసం కొద్దిగా ఆలోచించాలి. కమిషనర్ మేడం గారు, మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, దీని పాత మ్యాప్ ఎత్తి చూడండి, శ్మశాన వాటికి ఎంత ఉందనేది చూడండి. 3 పక్కల ఉన్న కాంపౌండ్ ఒక పక్క తీసేసి ఆల్రెడీ ఒక చోట ఈ పడమర వైపు ఆక్రమించున్నారు. దగ్గర ఉండి తొలగించాల్సింది పోయి మీరే అనుమతి ఇచ్చినారు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఆక్రమణదారులు కమిషనర్ గారు మేడం మీ పేరు చెప్తున్నారు. మీరు ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇది ప్రతి మనిషికి పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి అవసరమైన 6 అడుగుల స్థలానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది. దయచేసి ఈ శ్మశాన వాటికని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన వచ్చి మీరే దగ్గరుండి వీటిని కాంపౌండ్ వాళ్ళు వేయించి ఈ శ్మశాన వాటికని కాపాడాలని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నాకు ఒక ఆనందం ఏమిరా అంటే, శ్మశాన వాటికి గతంలో ఎక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం అంటే ఎవరు ఒకటయ్యేది కాదు. కానీ మా ఎంఆర్పల్లి ప్రజలు ఈరోజు ఇంతమందిని ఉవ్వెత్తున రావడం
చాలా ఆనందంగా ఉంది. ఇదే యూనిటీతో ఉంటే ఎలాంటి దురాక్రమణనైనా కూడా అడ్డుకొని దుష్టుల యొక్క ఆలోచనలు కూడా నిలిపివేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, ఏదైనా సమస్య ఒకటే, మనందరం ఇదే విధంగా ఒక్కటే పోరాడితే ఎలాంటి విధవ కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా ఆక్రమించాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. మనలో యూనిటీ లేదు కాబట్టే ప్రతి ఒక్కరు అధికారులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు. అధికారులు నేను వేడుకుంటున్నా, అయ్యా మీరు మీ డ్యూటీ మీరు చేయండి. మీ డ్యూటీ మీరు చేస్తే ఇలాంటి అవకాశం ఎవరికీ ఉండదు. ఎవరో డబ్బులు ఇచ్చారనో ఎవరో బెదిరిస్తున్నారనో మీరు పక్కకు పోతే ఇలా శ్మశాన వాటికలు కూడా దిక్కు లేకుండా పోతుంది. ప్రజల బ్రతుకు అయోమయం అవుతుంది. మీరు పని చేస్తున్నది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో, మీరు బతుకుతున్నది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో. కాబట్టి దయచేసి ప్రజల కోసం కూడా మీరు కొద్దిగా ఆలోచించాలి. ప్రజలకు నిత్యావసరమైనటువంటి వాటి మీద మీరు దయ చూపాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాన్ని బాలాజీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు మండలాల్లో కమిటీలను వేసి సంఘ నిర్మాణ పటిష్టత విస్తృతల కోసం బీసీల హక్కుల సాధన లక్ష్యాలతో ఉద్యమించాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. బీసీ కార్యాలయంలో జిల్లా బీసీ సంఘ నాయకులు వివిధ కుల సంఘ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో సంఘ నిర్మాణం పూర్తి చేసి గ్రామ గ్రామాన బీసీ జెండాలు ఎగిరేలా సంఘ ఎజెండాను ప్రతి ఒక్క బీసీ గుండెకు చేర్చేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని బీసీ కులాల ప్రజలను ఐక్యం చేసి వారి అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీల రాజ్యాంగబద్ధ రక్షణల కోసం అనేక సమరశీల పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలను సాధించామన్నారు. అందులో భాగమే జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కేంద్రం కులగణనకు ఒప్పుకోవడమన్నారు. ఇంకా జాతీయ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళకు సబ్ కోటా, ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ, బీసీ సబ్ ప్లాన్ మేరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అంశాలపై ఉద్యమిస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందున విచారణలు, ఉపసంఘాల పేర్లతో కాలయాపన చేయకుండా రాజ్యాంగ, న్యాయపర చిక్కులన్నింటినీ అధిగమించి చట్టబద్ధంగా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాలాజీ జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజగౌడ్ మాట్లాడుతూ బాలాజీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో కమిటీలను వేస్తామని, బీసీల సమస్యలపై జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బీసీలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ కులాల ప్రజల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు జిల్లా కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగుండెల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్కే యాదవ్, సోమశేఖరాచారి, మధు మార్గచార్యులు, వాసుకుమార్ గౌడ్, రాష్ట్ర సీనియర్ బీసీ నాయకులు లోకనాథం పాల్గొన్నారు. ఇవాళ ఒప్పుకోండి, ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేసి ఆ కులగణాంకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఎంత శాతం బలహీన బడుగు వర్గాలు ఉన్నారో ఆ శాతం ప్రకారమే ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్కి వెళ్ళాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెళ్ళకపోతే దానివల్ల జరిగే పరిస్థితులు, పరిణామాలు కూడా వేరుగా ఉంటాయని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గతంలో 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడమే కాదు, మీరు ఎన్డీఏ కూటమిలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు ఈ భారతదేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మహానాయకుడిగా మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క 33% కూడా ఎన్డీఏ గవర్నమెంట్తో ఒప్పించి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని మీరు స్వీకరించాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున, బీసీల తరఫున నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గతంలో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తానన్నారు. వీళ్ళ బలహీన బడుగు వర్గాల్లో 50 వయసు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు, అనేక రకమైన కుల వృత్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. గీత కార్మికుడు, నేత కార్మికుడు, అదేవిధంగా విశ్వబ్రాహ్మలు, అదేవిధంగా కుమ్మరి, కమ్మరి, నాయబ్రాహ్మలు, రజకులు, బోయ, రకరకాలైనటువంటి చేతి వృత్తులుగా చెట్టు కులాలన్నీ కూడా ఉన్నాయి. ఈ కులాలలో ఉన్నటువంటి
50% పైబడినటువంటి వారందరూ కూడా పెన్షన్ సౌకర్యం మీరు కల్పిస్తానని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము మళ్ళా మీకు ఒక్కసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఎజెండాను పట్టుకుని ఈ దేశంలో ఓబీసీలకి కులగణాంకాలు చేస్తాం, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ మంత్రిత్వ శాఖ పెడతాం, ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేస్తాం, రకరకాలుగా వాగ్దానాలు చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకట్ట వేయటానికి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ వారు కూడా ఈ రోజున మేము వాళ్ళు 42% అంటున్నారు. ఏది తెలంగాణ మోడల్గా తీసుకుని ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 42% మేము స్థానిక సమస్యల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి విషయాన్ని ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము ఈ అమలు చేస్తామనేటువంటి పరిస్థితి రావటం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మేము 42% కాదు 46% మేము చట్టసభల్లో బీసీలకి ఓబీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని ఇవాళ మరి ఇటీవల కొన్ని పత్రికల్లో కూడా చూసాం. రేపు రాబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో మేము పెద్ద గొప్ప బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా 46% చట్టసభల్లో బీసీలకి ఓబీసీలకి స్థానిక సంస్థల్లో అదే విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పిస్తామన్నటువంటి విషయానికి ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా వచ్చింది అని అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా మార్పు చెందుతూ ఉందో, ఈ దేశంలో బలహీన బడుగు వర్గాల వారు అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఓబీసీలు ఇవాళ ప్రధానమంత్రి చేయాలన్నా ముఖ్యమంత్రులు చేయాలన్నా వీళ్ళ యొక్క ఓటు ఆయుధమే వాళ్ళకి బ్రహ్మహస్తంగా మారిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనంలో తీసుకోవాలి. మహిళలకు 33% సబ్కోటా కొరకు విజయవాడలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో రేపు తిరుపతిలో మహానగరంలో కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇక్కడ కూడా ఓబీసీ మా సబ్కోటా ఎంత అనేది తేల్చేంత వరకు కూడా మీరు ఆ బిల్లును ఆమోదింపజేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయటానికి బీసీ సంక్షేమ సంఘం ప్రతిష్టంగా ఉంది. బీసీల హక్కుల సాధన కోసం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఈ గ్రంథాన్ని రచించాడో, ఏదైతే ఈ హక్కుల పోరాటం కోసం త్యాగం చేయటానికి సంక్షేమ సంఘం మీ ముందు ఉందని చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఈ అవకాశం కల్పించేటువంటి మరి బాలాజీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ వారి యొక్క కార్యవర్గానికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై పూలే, జై భీమ్. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నగారికి, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే అన్నగారికి, అదేవిధంగా మా చారి తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఇటీవలే పెద్ద ఎత్తున ఒక మీటింగ్ చేశాం. ఆ రోజు బీసీలంతా చాలామంది బీసీలు ఈ సభకు హాజరైనారు. అదేవిధంగా గతంలో కూడా అన్న ఆధ్వర్యంలో జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని ఒక రూపకల్పన చేసి పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం రాజకీయ పార్టీకి అతిథేయంగా మా కార్యవర్గం కూడా పనిచేస్తుంది. జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా బీసీ జెండా నాటుతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని నచ్చింది గర్ల్ ఫ్రెండ్, ఆటగధరా శివ సినిమాల సినీ నటుడు ఉదయ్ శంకర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి వీరికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నూతన చిత్రం పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను సినిమాలోకి వచ్చానని, త్వరలోనే ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా తాను కూడా ఒక అభిమానిగా చిత్రాన్ని చూడడానికి
చిత్రం సూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ నందకిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమె టాలీవుడ్ ఆర్టిస్ట్. ఈరోజు నా ఫ్యామిలీతో కాణిపాకం వినాయకుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. జస్ట్ వి హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ దర్శన్, మంచి దర్శనం అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వి హ్యాడ్ ఎ వెరీ నైస్ దర్శన్. అండ్ ఈ వినాయకుడి బ్లెస్సింగ్స్ అని మా మీద, నా ఫ్యామిలీ మీద, నాకు రాబోయే మూవీస్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా. ఎన్ని సినిమాలు చేశారు? నెక్స్ట్ 4 మూవీస్ చేశాను. నా ఫస్ట్ మూవీ ఆటగదరా శివ, చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో, రాక్లైన్ వెంకటేష్ గారి బ్యానర్లో చేశాను. సెకండ్ మిస్ మ్యాచ్ అని. థర్డ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని చేశాను. అండ్ ఇంకా త్వరలో ఇంకో మూవీ స్టార్ట్ కాబోతుంది. ద డీటెయిల్స్ అండ్ ఆల్ విల్ రివీల్ వెరీ సూన్. ఇంకొక 1-2 వీక్స్లో విల్ రివీల్. సినిమా పేరు సార్ ఇంకేం పెట్టలేదండి, నాట్ ఎట్ ఫైనలైజ్. స్టిల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో టైటిల్ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు. అండ్ న్యూ డైరెక్టర్ అండ్ వెరీ సూన్ డీటెయిల్స్ చెప్తాను. లైక్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్ బాగుంది, కానీ మంచి డిఫరెంట్ కథలు రావాలి. యాక్చువల్లీ స్టోరీస్ అండ్ ఆల్ వెరీ యూనిక్. సో వస్తున్నాయి, కానీ ఇంకా వీ నీడ్ టు ఇంప్రూవ్ మోర్. ఒక మంచి కథలు, డిఫరెంట్ కథలు. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు ఆ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రొటీన్ సినిమాలు చూసే ఇంట్రెస్ట్లో లేరు. అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రింగ్ న్యూ మూవీస్ విత్ న్యూ కాన్సెప్ట్, అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చి. రీసెంట్లీ మిరాయి సినిమా చూసాము, తర్వాత లిటిల్ హార్ట్స్, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఆడియన్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మన అందరికీ తెలుసు. ఆల్ 2 ఆర్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. సో అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా రొటీన్ స్టోరీస్ కాకుండా యూనిక్ కాన్సెప్ట్స్, ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తే డెఫినెట్గా టాలీవుడ్ విల్ బికమ్ ఆబ్వియస్లీ మంచి ట్రావెల్లో ఉంది. గుడ్ పాజ్, ఇట్ విల్ రీచ్ వెరీ బిగ్ హైట్స్. సార్, సినీ ఫీల్డ్లో మీకు నచ్చిన హీరో కానీ మీకు అందిస్తున్న ప్రోత్సాహం నచ్చిన హీరో ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండి. సో రేపు ఓజీ సినిమా రిలీజ్ కాబోతుంది. సో వెయిటింగ్. హైదరాబాద్ వెళ్ళి ఆ మూవీ చూసే పనిలో ఉండాలి. సో ఐ ఇన్స్పైర్ హిమ్, ఐ గెట్ ఇన్స్పైర్డ్ సో మచ్ హిమ్. ఆయన స్టైల్ కానీ, ఆయన స్వాగ్ కానీ నాకు చాలా ఇష్టం. సో తొలి ప్రేమ సినిమా నుంచి ఆయన అంటే నాకు పిచ్చి. ఐ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. థ్యాంక్ యూ. పరకామణిలో రవికుమార్ కోట్లాది రూపాయల చోరీ సొత్తుతో అక్రమ ఆస్తులు సంపాదించడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నా ఈ వ్యవహారాన్ని టీటీడీ పూర్వపు ఉన్నతాధికారులు, విజిలెన్స్ నిఘా వ్యవస్థ గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యమని, వారందరినీ కూడా చోరీ విచారణలో భాగస్వాములుగా చేర్చాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరిగిందని చెప్పి ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారండి. తిరుమల శ్రీవారి పరకామణి లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. ఈరోజు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీ ఉన్నతాధికారులని, ధర్మకర్తల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రవికుమార్ అనే వ్యక్తి ఎవరు? ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏ మఠంలో ఎన్ని సంవత్సరాలుగా సేవకుడిగా పనిచేస్తున్నాడు? అతనిని తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి ఎప్పటి నుంచి డ్యూటీలు వేస్తున్నారు? అతను ఎన్ని సంవత్సరాలుగా తిరుమల ఆలయంలోని పరకామణికి వెళ్ళి వస్తున్నాడు అన్న విషయాన్ని గత 10-15 సంవత్సరాల నుంచి ఆలయంలోని మహాద్వారం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలని, అదేవిధంగా పరకామణిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా భద్రపరచాలి. ఎందుకంటే వాస్తవాలు తెలియాలంటే అతను ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా ఆలయంలోకి పోయి వస్తున్నాడు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించడం అంటే సంవత్సరాలలో, నెలల్లో జరిగే పని కాదండి. కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ భద్రపరచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పరకామణికి టీటీడీ ఉద్యోగస్తులు కానీ, శ్రీవారి సేవకులు వెళ్ళాలంటే క్షుణ్ణంగా అణువణువున తనిఖీలు చేసే విజిలెన్స్ అధికారులు, ఆ రవికుమార్ ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ అధికారులు ఎవరు పనిచేశారు? టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా రవికుమార్ అనే వ్యక్తి పోయి వస్తూ ఉంటే తనిఖీలు చేయలేదు? అంటే తనిఖీలు అందరికీ ఒకే విధంగా కాకుండా రవికుమార్ని మాత్రం ఎందుకు తనిఖీలు చేయకుండా పంపించారన్న దాని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలండి. నేను మరో విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది, అది నిప్పుతో సమానం. అలాంటి సొమ్ముని రవికుమార్ అనే వ్యక్తి ఈరోజు చోరీ చేశాడు అంటే దీని వెనకల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉన్నదన్న దానిలో ఎటువంటి అనుమానం లేదు.
అది అధికార పార్టీ నాయకుల, ప్రతిపక్ష పార్టీ నాయకుల, ఎవరైనా సరే ఈరోజు మీరు అధికార బలంతో తప్పించుకోవచ్చేమో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు. కాబట్టి రవికుమార్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోకుండా అతని పాస్పోర్ట్ని వెంటనే సీజ్ చేయండి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, రవికుమార్కి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పోలీసు భద్రత కల్పించండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరిగింది కాబట్టి హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్కి ఆదేశించమని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా సిబిఐ విచారణకు ఆదేశించండి అని అంటున్నారు. కాబట్టి ఈ గందరగోళానికి అంతా కూడా కారకులైనటువంటి వ్యక్తి రవికుమార్ కాబట్టి అతనికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా అతనికి పోలీసు భద్రత కల్పించి అతని విదేశాలకు పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పరకామణి చోరీలో వాస్తవాలు వెలుగులోకి రావాలి. దీని వెనకలు ఎవరున్నారు? మఠాధిపతులు. ఈరోజు వాళ్ళ దగ్గర సేవకులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ మఠాధిపతులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో విచారించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు ఒక్క వ్యక్తి ఉన్న ఫలంగా రోజు రోజుకి నెలకి కోట్లు సంపాదిస్తూ అక్రమ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడంటే ఆ సంరక్షణలో ఉన్నటువంటి మఠాధిపతులకు కనీసం తెలియడం లేదా? అతను ఏ విధంగా సంపాదిస్తున్నాడు? ఆలయంలోకి పోయొచ్చి ఎన్ని ఇంకా విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోయాడా అన్న వాస్తవాలు కూడా వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా రవికుమార్ని వెంటనే సిబిసిఐడి అధికారులు కస్టడీకి తీసుకొని అతని కుటుంబానికి రక్షణ కల్పించి అతని పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేస్తే అతి త్వరలో వాస్తవాలన్నీ దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా వెలుగులోకి వస్తారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా శ్రీవారి సొమ్ము, పరమ పవిత్రమైనటువంటి సొమ్ము మళ్ళా తిరిగి వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి వస్తుంది. దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు. తప్పించుకునే ఆస్కారమే లేదు. గోవిందా గోవిందా గోవిందా. పెన్షన్ పెంపుదల కోసం ఉద్యోగ సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలని చిత్తూరులోని తపోవనం ఆశ్రమ పాఠశాల యాజమాన్యం చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదని విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చిత్తూరులోని తపోవనం ఆశ్రమం పాఠశాలలో 1973 నుంచి 1984 వరకు పనిచేశానని తెలిపారు. 1984 డిఎస్సిలో ఉద్యోగం సాధించి పదవీ విరమణ చెందానని తెలిపారు. తపోవనం పాఠశాల నుండి జడ్పీ సర్వీస్కు వచ్చేందుకు సర్వీస్ రిజిస్టర్ ఇవ్వలేదని తెలిపారు. సర్వీస్ రిజిస్టర్ లేకపోవడంతో గత సర్వీసు ద్వారా రావాల్సిన లబ్ధిని కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తక్కువగా పెన్షన్ వస్తుందని, పూర్వ సర్వీస్ రిజిస్టర్ అందితే పెన్షన్ పెరుగుదలకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి సర్వీస్ రిజిస్టర్ అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నారాయణ రెడ్డి నా పేరు, సీనియర్ తెలుగు పండిట్టు. అంతకుముందు నేను తపోవన హై స్కూల్లో ఒక 12 years రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన. 73 to 84. 84లో డిఎస్సి వచ్చింది. డిఎస్సికి తెలుగు పండిట్టు సెలక్షన్ అయినా. అప్పుడు స్కూల్ వాళ్ళే నన్ను రిలీవ్ చేశారు. అయ్యా నీకు జడ్పీలో జాబ్ వచ్చింది విచారమని చెప్పి నేను వాళ్ళు సెలెక్ట్ చేసి రిలీవ్ సర్టిఫికేట్ ఇచ్చి అంతా పంపించేస్తాను సార్. అప్పుడు 84 నుంచి నేను 2007 వరకు ఇంచుమించు జడ్పీ హై స్కూల్లో, యూపీ స్కూల్లో, హై స్కూల్లో వర్క్ చేస్తూ వచ్చాను సార్. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎస్ఆర్ అడిగిన, ఇప్పుడెందుకు నీకు ఎస్ఆర్ లాస్ట్లో చూసుకుందాం అని చెప్పేసి కరెస్పాండెంట్ వాళ్ళంతా చెప్పినారు సార్. మళ్ళీ 2007 వరకు సార్ యూపీ స్కూల్లో పనిచేసేటప్పుడు, హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ కరెస్పాండెంట్ పంపిస్తూనే ఉంటాను నేను. కానీ వాళ్ళు ఎస్ఆర్ ఇలా కాబట్టి జడ్పీ సర్వీస్ ఏమైందంటే 23 years వచ్చింది నాకు. 10 years అంటే ఇది అయిపోయింది. అందుకని నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టినా, గ్రీవెన్స్ పెట్టినా, అన్నీ పెట్టినాను. కానీ వాళ్ళు ఎస్ఆర్ మాత్రం మాకు చేర్చలేదు, ఇంతవరకు చేర్చలేదు. ఇంకోటి ఏమంటే సార్ 2015లో ఆ స్కూల్ని కాళహస్తి వేశాస్త్రం వాళ్ళు, ఏర్పేట వాళ్ళు విలీనం చేసుకున్నారు సార్. 2015 వరకు రికార్డ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. 2015 వీరరాఘవనాయ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ కట్టగట్టి కార్లు వేసుకొని సాయంత్రము రికార్డ్ అసిస్టెంట్ వారు కలిసి తీసుకువెళ్ళి వేశాస్త్రంలో కరెస్పాండెంట్ స్వామీజీ
ఆ స్వామి దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాను సార్. నేను ఎస్ఆర్కి ఇక్కడికి పోయినప్పుడు వీరరావు నాయుడు గారు నాకు చెప్పినారు, అయ్యా సార్ రికార్డ్స్ చేయండి ఇక్కడ లేవు సార్, నేను ఈ మధ్యన అన్నీ కట్టుకొని, ఎందుకంటే వాళ్ళు విలీనం అయిపోయింది మన స్కూల్ అంతా కూడా, ఈ స్కూల్ రికార్డ్స్ మొత్తం కంప్లీట్ కట్టుకొని దాంతో మీ ఎస్ఆర్ కూడా ఉంది, 7 ఎస్ఆర్లు మిగిలింది సార్, దాంతో మీరు కూడా ఉంది, మీరు రిక్రియేషన్ ఇచ్చారంటే అడ్వాన్స్ ఫార్వర్డ్ చేస్తాము, మీరు తీసుకొని ఆడు ఇచ్చినట్టయితే స్వామివారు ఇస్తారు సార్ అని చెప్పని ఫార్వర్డ్ చేయించి నన్ను పంపించారు సార్. అప్పటి నుంచి ఇంతవరకు సార్ దాదాపు 7 టైమ్స్ ఉంటాను అక్కడికి స్వామి దగ్గరికి. స్వామి శిష్యుడు నేను, మంత్రోపదేశం ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ ఈ విషయంలో ఎందుకు నాకు ఎన్నిసార్లు చేసి నాకు ఎస్ఆర్ ఇవ్వలేదు సార్. వాళ్ళు కలెక్టర్ గారిని పెట్టాను, డిఓ గారికి వారు పంపించారు, డిఓ గారు ఎంక్వైరీ చేశారు, హెచ్ఎం గారిని పంపించారు అక్కడికి. హెచ్ఎం గారిని పంపిస్తే కూడా ఈ మరి ఎస్ఆర్ ఆయన మీ దగ్గర ఉంది ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఆమె లెక్క చేయకుండా మళ్ళీ ఆమె పంపించేసారు సార్. కాబట్టి డిఓ గారికి కూడా మన సమాధానం ఇవ్వలేదు. నాకు మాత్రం నోటీస్ ఒకటి పంపించారు, అయ్యా ఈ ఎస్ఆర్కి మా దగ్గర ఏమి లేదు, అది కారాతీతం అయిపోయింది అని చెప్పి పంపించారు సార్. ఇంకొక విషయం అంటే మెయిన్గా సార్ ఒకే ఒక నిమిషం, ఇది స్కూల్ ఫోటో సార్. ఇది 73లో స్థాపించేసారు. అప్పుడు ఎవరు లేరు, నేను రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు సార్. ఆ సంవత్సరం అంతా ఎంత కష్టపడి పిల్లలు అన్నీ చేర్చాను సార్. దీంతో ఉంటే వాళ్ళకి అందరికీ ఇది ఫస్ట్ బ్యాచ్ సార్. ఇది వీరందరికీ పెన్షన్ వచ్చింది సార్, నాకు రాలేదు. రికార్డు ఇచ్చి ఉంటే నేను ఈ రికార్డు యాడ్ చేసి పూర్తి పెన్షన్ వచ్చేది చేసి ఉంటాను సార్ నేను. కాబట్టి వీళ్ళందరికీ వచ్చింది. శ్రీనివాసం అనే రికార్డు ఫైనల్గా ఏం కావాలి అది మాత్రం చెప్పండి. ఎస్ఆర్ కావాలి సార్ నాకు. ఎస్ఆర్ ఇస్తే సార్ నేను ఎన్హాన్స్ పెట్టుకుంటాను, పెన్షన్ వస్తే ఉంది నాకు 23 ఇయర్స్కి. 10 ఇయర్స్ యాడ్ అయిందంటే నా మీరు వీరరాఘవ నాయుడు సార్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఫైనల్గా? ఆయన ఏం చెప్పారు సార్, రికార్డ్స్ ఇప్పుడు మన పాఠశాల ఏర్పెట్ మాట్లాడుకుంటాను సార్, అది కూడా రికార్డు ఇందులో ఉంది, నేను చెప్పేస్తాను 2 మాటలు. వారు ఏం చెప్పారంటే సార్, ఏం చెప్పారంటే సార్ మన రికార్డ్స్ అన్నీ కూడా వేసాసం తీసుకెళ్ళి నేను రికార్డ్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఆడ ఇచ్చేసి వచ్చినాం సార్. మీకు కావాల్సి ఉంటే మన హెడ్ మాస్టర్ దగ్గర రికమెండ్ చేసి పంపిస్తాం మిమ్మల్ని, మీరు దాన్ని తీసుకువెళ్ళి ఆడ తీసుకోండి అని చెప్పండి. మీ ఎస్ఆర్ కూడా అందులో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు, భగవద్బంధువులు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించేందుకు హాజరైన శ్రీవారి సేవకులతో ఆత్మీయ సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ నెల సెప్టెంబర్ 26లోపు 2002 సంవత్సరపు ఎన్నికల జాబితా అనుసంధానం పూర్తి చేయండి. బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి నారపురెడ్డి మౌర్య. నానా దిక్కుల నరులెల్లా వానల్లోనే వత్తురు కదలి సాక్షాత్ భగవంతుడే ఆలయం వెలుపలకు వచ్చి దర్శన భాగ్యం కల్పించే అపురూప ఉత్సవాలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరువీధులు మెరిసే దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వార్షిక బ్రహ్మోత్సవాలకు దేదీప్యమానంగా ముస్తాబైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారం. శ్రీవారి స్వరూపాల కటౌట్లు, పూల తోరణాలు, విద్యుత్ దీపాలంకరణతో మిరుమిట్లు గొలుపుతూ స్వర్ణ కాంతులీలుతున్న తిరుమల క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.